అందరికీ నమస్కారము. ఒకానొక టైంలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి పదాలకు అస్సలు తావు ఉండేది గాదు. ఈ మధ్య బాగా వినబడుతున్నాయి. ఇక సైకాలజీ డాక్టర్స్ కూడా బాగా పెరిగిపోయారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి గాబట్టి వీటిని సాల్వ్ చేయనీకి ప్రతి స్ట్రీట్‌లో, గల్లీ గల్లీలో ఒక డాక్టర్ ఉండాల్సిన పరిస్థితి ఒస్తుంది. ఎందుకొస్తుంది ఇదంతా? మెయిన్‌గా న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఒక టైంలో మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలుండేయి. ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేనున్నా సాల్వ్ చేశారు. అక్కడికక్కడ మటాష్ అయిపోయేది. ఇప్పుడట్లా గాదు. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి యమునా తీరం అన్నట్టుగా టెన్షన్స్ వస్తే వాళ్ళు తట్టుకోలేక, సాల్వ్ చేయలేక, ఒకరినొకరు పట్టించుకునే టైం లేక ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అంటే అవి షార్ట్ టర్మ్. ఎక్కువ లాంగ్ టర్మ్‌లోకెళ్ళవు. డిప్రెషన్ ఒక్కటి చాలా కష్టమండి. దీంట్లోకి నేను డిప్రెషన్‌కెళ్ళిపోతున్నాను. అదేంటి సినిమాలకెళ్ళిపోతున్నాను, లేకపోతే ట్రైన్‌లోకో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ మధ్య. డిప్రెషన్ లేదు, ఏం లేదు. కొన్ని మంచి సలహాలు, సూచనలు చెప్తాను. ఈ వీడియో చూసాక, విన్నాక డెఫినెట్‌లీ మీరు మళ్ళా డిప్రెషన్ అనే వర్డ్ మాట్లాడకూడదు. అంత క్లియర్‌గా మీకు గైడెన్స్ ఇస్తాను. మన లైఫ్ మనమే కదండీ గైడ్ చేసుకోవాల్సింది. ఎవరొస్తారు, ఎవరు చేస్తారు కదా! సో, బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి, అనిల్ అనే వ్యక్తి ఐఐటీ టాపర్, మంచి బ్రిలియంట్ స్టూడెంట్. అతనికి ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చి అమెరికాలోకి తీసుకెళ్ళిపోయి ఒక మంచి కంపెనీ వాళ్ళు పెద్ద ప్యాకేజ్‌లో ఉంచుకున్నారు. అతన్ని ఒక డైరెక్టర్‌గా చేశారు. అతనికి ఒక బంగళా, ఒక 4 కార్లున్నాయి. సో, మంచి ఆస్తి అంతా బాగా సంపాదించుకున్నాడు. చక్కగా ఉంటాడు పిల్లగాడు. అయితే దాన్ని ఆటోమేటిక్ ఒక మంచి అమ్మాయి కూడా సెట్ అయిపోయింది. మ్యారేజ్ అయింది. ఒక 2 పిల్లలు. నేను, నా పిల్లలు, నా సంసారం అన్నట్టుగా హ్యాపీగా జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారని న్యూస్ వచ్చింది. వచ్చేసరికి అదేంటి అట్లెట్లా సూసైడ్ చేసుకుంటాడు? అంత మంచి పొజిషన్‌లో ఉన్నవాడు, అంత బ్రిలియంట్ అదేంటి అనేసి దాని మీద రిసర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే గనక, అతను పనిచేసే కంపెనీ లాస్‌లో ఉంది. సో, అతన్ని ఆ పొజిషన్ నుంచి తొలగించారని చెప్పారు. తొలగించారు. కానీ అతను బతకలేడా? అప్పటిదాకా సంపాదించుకున్నది కోకొల్లలు చాలా ఉంది. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ కదా! పిల్లల్ని, వైఫ్‌ని నట్టేట్లో ముంచి నా దారిని గోదారి అని చెప్పేసి చూసుకొని వెళ్ళిపోయాడతను. దీనికి కారణం ఏంటి అంటే మన పెంపకం. మనం పెంచుతాం పిల్లల్ని. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే మనమే హ్యాండిల్ చేస్తున్నాము. కానీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లెట్ దెమ్ హ్యాండిల్. వాళ్ళే హ్యాండిల్ చేయాలి. ఆ హ్యాండ్లింగ్ కెపాసిటీ మనం నేర్పించట్లేదు. ఇంట్లో నేర్పించము. ఇక స్కూల్‌లో అయితే ఇక చెప్పక్కర్లేదు. ఆ ఫ్రీ చైతన్య పారాయణ అంటూ ఇక వాళ్ళు చదువుకుంటున్నామా ఐఐటీ గొట్టాల్లాగా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి రుద్దడం. ఆ సీట్ వచ్చిందా అక్కడి వరకే వాళ్ళ కథ. ఇక ఈ మోరల్ వాల్యూస్ లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎవరు చెప్పట్లేదు. ఇది ప్రాబ్లమ్ మనకి. బేసిక్ ప్రాబ్లమ్ ఇక్కడొచ్చింది. మీరు పిల్లల్ని పెంచినప్పుడు ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తాయి అనేసి మీరు జనరల్ ప్రాబ్లమ్స్ చెప్పండి. మీరు లైఫ్‌లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పండి. వాటిని ఇలా హ్యాండిల్ చేయాలి అని కొంచెం మెల్లమెల్లగా వాళ్ళకి మైండ్ ట్యూన్ చేయాలి మీరు. చేస్తే ఇలాంటి పొజిషన్‌కొచ్చేది కాదు గదా! అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఇలాంటి మానవ జన్మని మనం డిప్రెషన్ అని ఇంకేదేదో పదాలు పెట్టేసి, ఉన్న చిన్న లైఫ్‌ని ఖరాబ్ జేసుకుంటామా? వేస్ట్ చేసుకుంటామా ఇట్లా? చేయకూడదు. అస్సలు చేయకూడదు. సరే వీటి గురించి డిప్రెషన్ గురించి నేను క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు డిప్రెషన్ వస్తుంది అంటే గనక కొన్ని కారణాలు చెప్తాను. ఒకటి ఈ చదువులు, వెధవ చదువులు. చదవండి గట్టిగా. కొంచెం ఫోకస్ చేయండి. అయిపాయే దాంట్లో ఏముంది? ఎగ్జామ్స్ రాయలేదని, లేకపోతే ఇన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని, లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. కొంచెంలో పోయిందని, నాకు సీట్ రావాల్సింది రాలేదు. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయి కూర్చుంది. ఏం లేదండి బుర్ర ఉంది మనకి. మనం వాడట్లేదు అంతే. ఫోకస్ చేయట్లేదు. మన కాన్సంట్రేషన్ వేరే వాటి మీదకెళ్ళిపోతుంది. దీని మీద ఫోకస్ చేస్తే మరి ఇక్కడ మన పుస్తకం తెరుచుకొని కూర్చునేసరికి మన కాన్సంట్రేషన్ లెవెల్స్ ఎంతున్నయి? తక్కువనే ఉంటాయి. కాబట్టి బయట వ్యాపకాలు తగ్గించి వీటి మీద ఫోకస్ చేయండి. ప్రాబ్లమ్ రాదు. ఒకటి. సో, చదువు, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేసి. ఇంకొకటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్స్, అనుకోని సంఘటనలు. కొన్ని అనుకోని సంఘటనలు అయ్యేసరికి కొంతమంది ఇట్లా బ్యాలెన్స్ తప్పిపోతారు. అయ్యో! నేను చేయలేను. నా వల్ల కాదేమో. అయ్యో! ఇట్లయిపోయింది. టెన్షన్ గాబరా పడిపోతుంటారు. వస్తాయి ప్రాబ్లమ్స్. దాన్ని ఫేస్ చేయడమే లైఫు.
దాని గురించి నువ్వు వరి అయిపోయి ఇట్లా అయిపోతుంటే ఎవరు వచ్చి సాల్వ్ చేస్తారండి? ఎవరు రారు బయట నుంచి, గుర్తుపెట్టుకోండి ఇది. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు భయపడకూడదు. స్టేబుల్గా దాన్ని సాల్వ్ మీద ఫోకస్ చేయండి. సాల్వ్ చేయాలి అంతే. దాని గురించి వరి అయిపోయి ఇట్లా అయిపోవడం వద్దు, అస్సలు వద్దు. ఇంకొకటి, ఫ్రెండ్స్ తోటి ఒక డిప్రెషన్. మంచి ఫ్రెండ్స్ ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇంకొక అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్, వాడు వదిలేసిపోయాడు, వాడు ఇంకేదో అన్నాడు, ఇక వాడు ఏదో మోసం చేశాడు, లేదా బాగా క్లోజ్ అయిపోయి దూరం అయిపోయారు, లేకపోతే ఇంకేదో అనుకోని సంఘటన జరిగి అతను చనిపోవడం, ఇంకేదో అయింది. ఇది ఒక కేసు. ఇంక సెకండ్ కేసు చూస్తే అబ్బాయికి ఇంకొక అమ్మాయి క్లోజ్ అయింది. ఇది ఒక ప్రేమ కథ సినిమాలో చూపించినట్టు. అసలు సినిమాలో ఒకటి చూసి బాగా ఇన్‌ఫ్లూయెన్స్ తయారైపోయింది. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఇక ఆమెతో తిరిగా, ఇంక ఆమె వెళ్ళిపోయి నన్ను డిచ్ చేసింది, నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నా, ఇక అమ్మా నాన్నని వదిలేసి నేను పోతున్నాను, సూసైడ్ నోట్ రాయడము, లేకపోతే ఈ మధ్య ఇంకో కొత్త స్టైల్ మొదలుపెట్టారు. వీడియో షూట్ చేసి పంపించడం, ఇది నా చివరి వీడియో, నేను పోతున్నా, లేకపోతే నేను ఎలా పోతున్నానో ఆ వీడియో కూడా చేసి చూపిస్తా. ఇది ఒక రోగం అయిపోయిందండి. ఇది ఫ్యాషన్ అయిపోయింది. దిమాగ్ బాగా ఖరాబ్ అయిపోయి యూత్ ఇట్లా తయారైనారు. అరే! ఆ పిల్ల, అబ్బాయితోనే జీవితమా? ఇంక వేరే లైఫ్ లేదా? మస్తు మందున్నారు దేశంలో. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు. అది లైఫ్ కాదు. మీకు లైఫ్ ఏంటి అంటే గనక చక్కగా హ్యాపీగా బతకడము, అండ్ మిమ్మల్ని కన్న అమ్ అమ్మా, నాన్న, తల్లిదండ్రుల్ని వీళ్ళని చక్కగా చూసుకోవడము, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడము, ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇది లైఫు. అది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్. అది లైఫ్ ఫుల్ కాదు. 100% కాదు. గుర్తుపెట్టుకోండి ఇది. ఇదొక కారణం డిప్రెషన్‌కి. ఇంకా మేజర్ రోల్‌గా ప్లే చేస్తుంది ఏంటంటే కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. డబ్బులు లేవు, డబ్బులు లేవు. సంపాదించడం నేర్చుకోండి. డబ్బులతోని ఎవరు పుట్టలేదు. మేము కష్టపడే పెరిగాము. అంత తెలుగు మీడియం చదువులు, పుస్తకాలు ఏదో అవసరమైన పుస్తకాలు కొనుక్కునేవాళ్ళం. కొనలేని పరిస్థితులు ఉంటే లైబ్రరీ నుంచి వాడుకొని ఇచ్చేసేవాళ్ళం. రెంట్‌కి తీసుకోవడం అట్లా ఇట్లా. బట్టలు గూడా పెద్దగా హైఫై బట్టలు ఉండడము, ఈ స్టైల్ ఏమి గాదు. ఆర్టీసీ బస్సుల్లో తిరిగి కష్టపడి మెల్లగా పైకొచ్చినోళ్ళమే. ఎవరు తీసుకొచ్చి పెట్టలేదు మనకు ఆస్తులవన్నీ. పైసలు లేవు, పైసలు లేవు అనొద్దు. సంపాదించడము నేర్చుకుని ఎలా సంపాదించాలో ఆలోచించండి. ఎట్లా సంపాదించాలి? ఈ ఉద్యోగం చేస్తే నాకు ఇదొస్తది. నేను ఇది నేర్చుకుంటే ఇట్లా అవుతది. అది దాని మీద ఫోకస్ చేయండి. ఈ చెత్త సినిమాలు చూడడం, ఇది చూడడం, టైమ్ వేస్ట్ చేయడం, ఇవన్నీ చేయకండి. ఎక్కడ అవసరమో అక్కడ మీ టైమ్‌ని ఇన్వెస్ట్ చేయండి. సో, ఇదొకటి, డబ్బులు లేవని. ఉన్న డబ్బుల్ని అనవసరమైన చోట్ల ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే ఫ్రెండ్స్‌కి ఎవరికో ఇవ్వడము, వాళ్ళు మిమ్మల్ని ముంచేసి అత్తాపత్తా లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడము, లేదా మీరు అప్పులు ఎక్కువ తీసుకోవడము, ఈ ప్రాబ్లమ్స్ ఒకటి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి డిప్రెషన్‌కి కారణమవుతున్నాయి. అయితే డిప్రెషన్ వచ్చినప్పుడు సింప్టమ్స్ ఏంటి? ఎట్లా అనిపిస్తుంది మనకి? సింప్టమ్స్ ఏం కనిపిస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్, మూడ్ స్వింగ్స్ ఉండడం. ఒకసారి ఇట్లా ఉండడం, ఒకసారి మూడీగా ఉండడము, అండ్ కొంచెం కోపం ఎక్కువ ఉండడము, కోపం రావడము, అండ్ భయం ఎక్కువ ఉండడము, ఇరిటేట్ అయిపోవడము, చిరాకు పడడం మాటిమాటికి, అండ్ కాన్సంట్రేషన్, ఏకాగ్రత చాలా తగ్గిపోవడము, నిద్ర పట్టకపోవడము, ఆకలి వేయకపోవడము, తలనొప్పి, అండ్ ఇంకా సిట్టింగ్ అలోన్, ఒంటరిగా కూర్చోవడము, నలుగురితో కలవకపోవడము, ఇంకా ఈ సూసైడల్ థాట్స్, ఏంటి బతికేది, పోదాం, వెళ్ళిపోతే మంచిది కదా అని ఈ సూసైడల్ థాట్స్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ అండి డిప్రెషన్‌కి. హై లెవెల్ డిప్రెషన్‌కి సిమ్టమ్స్ ఇవి. అయితే దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి లైఫ్‌లో ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. పర్సనల్ లైఫ్ 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి హెల్త్ డౌన్ అయితుంది. అది మనకు తెలీదు గూడా. మెల్లమెల్లగా స్లో పాయిజన్‌లా కిందకి తీసుకెళ్ళిపోతదది. ఒక టైంలో మైండ్ పనిజేయడం గూడా మానేస్తది. అట్లా హెల్త్ మీద చాలా పడుతుంది డిప్రెషన్ ఇది. అండ్ అదే కాకుండా కెరియర్, యూత్ స్పెషల్లీ విద్యా రంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగంలో కానివ్వండి, కొంచెం పైకొచ్చే స్టేజి, కొంచెం నిలదొక్కుకునే స్టేజ్‌లో ఉంటారు చూడండి. వాళ్ళకి డిప్రెషన్‌లోకెళ్తే గనక అమూల్యమైన టైం అండి అది. చాలా వాల్యుబుల్ టైం. అలాంటి టైంలో మీరు డిప్రెషన్ ఇట్లాంటి వర్డ్స్ తీసుకొని కూర్చున్నారంటే అయిపాయే. ఆ ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సో, కాబట్టి బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కెరియర్, మీ ఉద్యోగం కానీ, విద్య గాని అక్కడ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. పర్సనలే గాదండి, నా ఇంట్లో నలుగురున్నారనుకోండి, నలుగురిలో ఒకరికి డిప్రెషన్ ఉంది. మిగిలిన ముగ్గురు గూడా సంతోషంగా ఉండరు. వాళ్ళ లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది. కనపడదు గానీ అక్కడ ఇంపాక్ట్ పడుతూనే ఉంటది. వీళ్ళతో ఎవరైతే డైరెక్ట్‌గా టచ్‌లో ఉన్నారో, వీళ్ళతోటి సంబంధం బాగా ఉందో, వాళ్ళ లైఫ్‌లో గూడా ఇంపాక్ట్ ఉంటది. మొత్తం ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడతది.
మరైతే ఏం చేయాలి? డిప్రెషన్ నుంచి రానీకి ఏం చేయాలి? నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్పు సెల్ఫ్ గైడెన్స్, సెల్ఫ్ టాక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని విన్నారా? అదే ఇక్కడ మనకి నిజము. ఎవరు రారు. ఎవరికీ టైం లేదు. ఎవరి గోల వాళ్ళకే ఉంది ఇప్పటి కాలంలో. సో, కాబట్టి మీ లైఫ్‌ని మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి. సెల్ఫ్ టాక్ మీతో మీరు మాట్లాడుకోండి. అరే! నేను ఇట్లా ఉండేదాన్ని. ఎందుకు ఇట్లా అయిపోయాను? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఏం రోగం వచ్చింది? దీంట్లో నుంచి బయటకు రాలేనా? బయటకొస్తాను. ఎట్లా రావాలి? అట్లా మీతో మీరు మాట్లాడుకోండి. అండ్ గైడెన్స్ కూడా మీరే ఇచ్చుకోండి. ఎట్లా గైడెన్స్ ఇచ్చుకోవాలంటే సపోజ్ మీ ఫ్రెండ్ డిప్రెషన్‌లో ఉందనుకోండి. మీరేం జేస్తారు? ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? తిడతారా? తిడతారు గూడా. బాగా ఎంబడుండి తనని బయటకొచ్చేదాకా మీరు ఊరుకోరు. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ గదా! అదే సేమ్ సలహాలు మీకు మీరిచ్చుకోండి. దీన్నే మనము సెల్ఫ్ గైడెన్స్ అంటాము. ఈ టైంలో మైండ్‌లో కొన్ని క్వెషన్స్ వస్తా ఉంటాయి. క్వెషన్ వచ్చింది. దీనికి ఆన్సర్ ఇది. క్వెషన్ వచ్చినప్పుడు ఆన్సర్ కూడా మీరే ఇచ్చుకోండి. ఎవరు రారు. గుర్తుపెట్టుకోండి ఇది. సో, కాబట్టి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది మీరు సెల్ఫ్ టాక్, సెల్ఫ్ గైడెన్స్. మీకు మీరే గైడ్ చేసుకోవాలి. ఎట్లా బయటకి రావాలనేసి. లేదా ఒక పెన్ను, పేపర్ తీసుకొని దాని మీద మీకు మనసులో వచ్చిన థాట్స్ అన్ని రాసేయండి. దాన్ని కొట్టేయండి. దానికి ఆన్సర్ ఇది, సొల్యూషన్ ఇది అని మీరే చేసుకోండి అంతా మొత్తం రఫ్ వర్క్. ఒక ప్లానింగ్ అనేది జేసుకోండి. ఓకేనా? ఇక సెకండ్‌ది ఏంటంటే డోంట్ బీ అలోన్. ఈ టైంలో మీకు ఎప్పుడైతే డిప్రెషన్‌లోకి వెళ్ళామో, ఇలాంటి సింప్టమ్స్ కనపడుతున్నాయి అనుకుంటారో, అప్పుడు డెఫినైట్‌లీ డోంట్ బీ అలోన్. ఒంటరిగా ఉండకండి. నలుగురిలో కలిసి తిరగడానికి ప్రయత్నించండి. ఎట్లా తిరుగుతారు నలుగురిలో కలిసి? మీకేదో ఒక అలవాటు ఉండుంటది, హాబీ. జిమ్‌కెళ్ళడము, సంగీతం నేర్చుకోవడము, డాన్స్‌కెళ్ళడం ఏదో ఒక అలవాటైతే ఉంటది గదా! ఉంటే గనక దాన్ని మళ్ళా డెవలప్ చేసుకోనికి 10 మందిలోకి వెళ్ళి నడవడము, తిరగడము, మాట్లాడడము, నేర్చుకోవడం ఇవన్నీ చేయండి. అలవాటు లేదా ఏ అలవాటు చేసుకోండి. మంచి అలవాట్లు ఏదన్నా ఉంటే గనక నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటా, ఇక లేకపోతే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటా, యోగా నేర్చుకుంటా, అట్లా ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. లేకపోతే ఉన్నయైతే ఇక డెవలప్ చేసుకోవడం ఇదొకటీను. అండ్ 10 మందిలో తిరగడం చాలా ఇంపార్టెంటే. ఒక్క చోట కూర్చున్నామంటే ఆ సూసైడల్ థాట్స్, ఇంకా డిప్రెషన్ అని ఇంకెక్కువ వెళ్ళిపోతాయి. కాబట్టి ఒంటరిగా ఉండకండి. ఇక మూడో పాయింట్ బయటకి వెళ్ళాలి. ఔటింగ్. 10 మందిలో తిరగడానికి అంటే కొంచెం మూడ్ స్వింగ్స్ రావడానికి, మూడ్ చేంజ్ అవ్వడానికి కొన్ని యాక్టివిటీస్ నేను సజెస్ట్ చేస్తాను. ఒకటి, మీకు చుట్టుపక్కల ఉన్న టెంపుల్‌కి వెళ్ళండి. టెంపుల్, చర్చ్ ఇంకా లేకపోతే మాస్క్ ఏదో ఒకటి ఎక్కడికెళ్తారో అక్కడికెళ్ళండి. మీ మతానికి సంబంధించిన ఉంటది గదా! లేకపోతే బౌద్ధ ఆలయం గాని ఎక్కడికైనా ఎళ్ళండి. మేము హిందూస్ కాబట్టి మేము టెంపుల్స్‌కెళ్తాము. టెంపుల్స్‌కెళ్ళినప్పుడు అదొక రకమైన వైబ్రేటింగ్ ఎన్వైర్న్‌మెంట్, చాలా బావుంటది. పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మంచిగా భజనలు, ఆ 2 చేతులతోటి భజనలు చక్కగా చేస్తాము. అన్నీ మర్చిపోతాం. అన్ని టెన్షన్స్ వదిలేస్తాము. అక్కడ వచ్చే మనుషుల ఫేస్ చూడండి. ఆ టెంపుల్, ఆ మందిరాలలో వచ్చే మనుషుల ఫేస్ చూడండి. ప్రశాంతంగా, కూల్‌గా అనిపిస్తది. వాళ్ళని చూస్తే గూడా సగం టెన్షన్ ఎగిరిపోతది. అండ్ ఇక శ్రీకృష్ణుని ఆలయాలు కొన్ని ఉంటాయి చూడండి. అక్కడికెళ్ళంగానే మనము ఇట్లా అంటాము. ఎప్పుడైతే ఇట్లా అంటామో ఆటోమేటిక్‌గా లోపలున్న అంత నెగటివిటీలో ఎగిరిపోతది. అంత బావుంటది. అంత మంచిగుంటది. కాబట్టి టెంపుల్స్‌కి వెళ్ళండి. లేకపోతే మూడ్ చేంజ్ అవ్వడం కోసం సినిమాలు చూడడం మొదలెట్టండి. మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకోండి. మన ఛానెల్‌లోనే నేను ఒక ప్లే లిస్ట్ చేశాను. ఏదో ఒక మంచి సినిమా యేసుకొని కూర్చోండి. లేదా మీకు నచ్చిన వాళ్ళతో కూర్చొని చూడండి. కాస్త అట్టట్ట 2, 3 సినిమాలు చూసేసరికి కూడా మైండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోద్ది. రోజు ఒకటి తీసుకోండి. లేకపోతే ఖాళీ టైమ్ ఉంటే గనుక అదొకటి. ఆ సినిమాలే కాకుండా పిక్నిక్ ఎళ్ళడం ఒకటీను. పిక్నిక్ బయటకి తిరగడం. కొంచెం ఏదైనా చిన్న చిన్న ఔటింగ్స్ యేసుకోండి. అట్లా ఆ టూర్‌కెళ్ళి రావడం. పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేటట్టు అట్లా చూసుకోండి. లేకపోతే ఏదైనా టూర్ యేసుకోండి. ఒక 3, 4 రోజుల టూరు. లైక్ హంపీకెళ్ళొచ్చాము, ఊటీకెళ్ళొచ్చాము. లేకపోతే ఓ వారం రోజులు ట్రిప్ యేసి రండి. బనారస్‌కెళ్ళి రండి. అట్లా ఏదో ఒకటి చిన్న టూర్ ప్లాన్ చేసుకోండి. డబ్బులుండి, టైం ఉంటే కనక. సో, ఈ విధంగా కూడా మనము ఈ ఒంటరితనం నుంచి బయటపడి కొన్ని రిక్రియేషన్, మనస్సుని కొంచెం చక్కగా ఉంచే యాక్టివిటీస్‌లోకి వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే గనక కౌన్సెలింగ్ ఒకటీను. ఎప్పుడు డిప్రెషన్‌లో ఉన్నా గానీ ఎవరైనా ఒకరి కౌన్సెలింగ్ తీసుకోండి. ఎవరు వాళ్ళు అంటే గనక మీరు చిన్న పిల్లలు, మీకు అమ్మానాన్నలు ఉంటే గనక ది బెస్ట్ కౌన్సిలర్ వుడ్ బి యువర్ మదర్ అండ్ ఫాదర్. అన్నీ చెప్పండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి. అమ్మ ఇట్లా అయింది నాన్న. నాకు
ఏం చేయాలో తెలియట్లేదు అనండి. ది బెస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు మించిన కౌన్సిలర్స్ ఈ ప్రపంచంలో లేరు. లేదు అమ్మా నాన్నకి అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళు నాకు కౌన్సిల్ చేయలేరు. ఇంకా లేపోతే వాళ్ళతో చెప్పుకోలేను అంటారా? లేపోతే ఎవరినన్నా మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, ఎల్డర్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరి మీద మీకు నమ్మకం ఉంది వాళ్ళు నన్ను బాగు చేయగలరు, నా మాటలు వింటారు, నా మీద కొంచెము ఇంట్రెస్ట్ ఉంది అంటారు. వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళ ద్వారా గూడా మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మీకు మీరుగా గూడా కౌన్సిలింగ్ జేసుకోండి. అక్కడ పెద్ద అక్కర్లేదు. ఇంకా గావాలంటారా? మనకి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చాలా మందే ఉన్నారు. ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉన్నారు. కొంచెం డబ్బులు స్పెండ్ చేసి వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చున్న వాళ్ళు గూడా మంచి సజెషన్స్ ఇచ్చి చేస్తారు. అదే గాకుండా మనకి ఫ్రీగా కౌన్సిలింగ్ కూడా కొన్ని వెబ్‌సైట్స్‌లో కొన్ని నంబర్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఆ నంబర్స్ కాల్ చేసినా గానీ దే విల్ గైడ్ యూ. వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నాయి నంబర్స్. మీరు నెట్‌లో సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. ఫ్రీగా అయిపోతుంది మొత్తం. ఇట్లా కౌన్సిలింగ్ ఒకటి వర్కౌట్ అవుతుంది. ఇది గాకుండా ఇంకొక మంచి ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను మీకు డిప్రెషన్ నుంచి బయటికి రానీకి. లాఫ్టర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ. లాఫ్టర్ థెరపీ అంటే ఏంటి? నవ్వడం బాగా. మీకు నవ్వితే లోపల ఉన్న డిప్రెషన్, ఆ టెన్షన్స్ అవన్నీ బయటికెళ్ళిపోతాయి, ఎగిరిపోతాయి. నవ్వండి. ఎట్లా నవ్వాలి మేడం? నాకు నవ్వు రావట్లేదు. ఎప్పుడు ఏడుస్తున్నట్టునే ఉన్న పరిస్థితి అన్నారా? ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు ఏదైనా మంచి కామెడీ మూవీ చూడండి. ఎవరైనా ఫ్రెండ్స్ బాగా నవ్విస్తూ ఎక్కువ చక్కగా చలాకీగా మాట్లాడతారో వాళ్ళతో మాటలు కలపండి. వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళని కలవండి. ఏదైనా కామెడీ మూవీ చూసినా గానీ మీకు మంచిగా నవ్వేస్తారు. ఆ మొహంలో ఉన్న చిన్న చిన్న కండరాలు ఉంటాయి గదా! ఆ నర్వ్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి. సో, ఇది ఒకటి వర్కౌట్ అవుతుంది. నవ్వడం బాగా ఇంపార్టెంట్. ఇక మ్యూజిక్ థెరపీ ఒకటి. లాఫ్టర్ థెరపీ అయిపోయిందా మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్ థెరపీ అంటే ఏంటి? మంచి పాటలు వినడం. ఏదైనా మీకు నచ్చినది శాస్త్రీయ సంగీతం గావచ్చు, ఫిల్మ్ సంగీతం గావచ్చు, స్మూత్‌గా ఉన్నాయి గజల్స్ గావచ్చు, ఏదన్నా గావచ్చు. మీకిష్టమైంది ఏదైనా మంచి మంచి పాటలు ఒక ప్లే లిస్ట్ ఒకటి జేసుకొని, ఆ పాటలు ఎక్కువ వినండి. వింటే గూడా మూడ్ స్వింగ్స్ మారిపోతాయండి. చాలా చక్కగా ఉంటది మీకు. దీంట్లో భాగంగానే వీలైతే మీరు ఆ పాటలతో పాటుగా గట్టి గట్టిగా పాడండి. పాడితే అదొక మిరాక్యులస్ రిజల్ట్స్ ఒస్తాయి మీకు. మీకు తెలీదు ఒకసారి ప్రాక్టికల్‌గా చెయ్యండి ఒకసారి. ఇంట్లో ఎవరు ఏమనకపోతే పాడండి గట్టిగా. ఒంటరిగా ఉన్నప్పుడైతే ఇక అడిగేవాళ్ళే లేరు గాబట్టి చక్కగా పాడుకోవచ్చు. సో, లాఫ్టర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది. సింపుల్ 5 పాయింట్స్ అండి. ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఒకటి సెల్ఫ్ గైడెన్స్, సెల్ఫ్ టాక్. తర్వాత డోంట్ బీ అలోన్ ఒంటరిగా ఉండకండి. ఇక మూడవది ఔటింగ్ కోసం కొన్ని ప్లాన్ జేసుకోండి రిక్రియేషన్‌గా. నాలుగవది కౌన్సెలింగ్‌కి వెళ్ళొచ్చు. మీరు గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కానీ. ఇక ఐదవ పాయింట్ లాఫ్టర్ థెరపీ అండ్ మ్యూజిక్ థెరపీ. సింపుల్ ఇవి. ఇంకొకటి లాస్ట్‌లో గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ చాలా ఉత్తమమైనది. మీ జీవితం ఎవరి చేతుల్లోనో లేదు. మీ చేతుల్లోనే ఉంది. మీరెట్లా గావాలంటే అట్లా బతకొచ్చు. నేను బాగా పైకొస్తాను, నేను ఈ లెవెల్‌లో ఉంటాను, నేను ఇది సాధించాలి అని గట్టిగా మీరెప్పుడైతే అనుకుంటారో, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అయితే మీలో వస్తుందో, ఆటోమేటిక్‌గా యూ విల్ డూ. మీరు చేయగలరు. ఒక ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ధైర్యంగా బతకడం మొదలెట్టండి. భయపడొద్దు. దేనికి భయపడకండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటిని చూసి మీరు భయపడతారా? మిమ్మల్ని చూసి ఆ భయం అనేది భయపడి పారిపోవాలా? అంత స్ట్రాంగ్ ఉండాలి మీరు. గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఎలా ఉండాలంటే రోల్ మోడల్ చిన్న అతి చిన్న యానిమల్ చెప్తాను. చీమ. చీమ మీకు పెద్ద రోల్ మోడల్‌గా ఉండాలి. ఎందుకు చీమ తీసుకున్నారు మేడం అనొచ్చు. ఎందుకంటే చీమ ఎప్పుడు డిప్రెషన్‌లో ఉన్నాను, అలసిపోయాను, నా వల్ల కావట్లేదు, నా మూడ్ బాలేదని ఎక్కడైనా మూల కూర్చొని ఏడవడం చూసారా? క్వెషనే లేదు. అది పని చేస్తూనే ఉంటది. ఎక్కడేమైనా సరే దాని ప్రయాణం ఆపదు. ఒక 6 నెలలు ఫుడ్ సంపాదించుకొని 6 నెలలు చక్కగా కూర్చొని రాజాలాగా ఎక్కడైనా కూర్చొని తింటది. దానికి తెలుసు ఎట్లా బతకాలి, ఎట్లా ఏం చేయాలనేసి. దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే మీ వల్ల గాదు. మీరిప్పుడు సపోజ్ ఒక చీమ వెళ్తుంది. వెళ్తుంటే మీరు చేయి పెట్టారు ఇట్లా. పెడితే చీమ పక్క నుంచి వెళ్ళిపోతది. కానీ అది ఆగదు. మీ లైఫ్ గూడా అంతే. షో మస్ట్ గో ఆన్. అస్సలు భయపడకండి దేనికి. ప్లాన్ చక్కగా జేసుకోండి. ఇక మీకు అంతగా భయం అనిపిస్తే గనుక ఒక్కసారి స్వామి వివేకానంద ఫోటో గుర్తు చేసుకోండి. ఎంత చక్కగా కాన్ఫిడెంట్‌గా బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్ అంటిల్ యువర్ లైఫ్ ఎండ్స్ అనేసి మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి చూడండి. ఆ కొటేషన్స్ చూడండి. అట్లా లైఫ్‌లో అయితే ఒక గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. చక్కగా
మంచిగా మలుచుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మీకు అతి కష్టం మీద మీ పేరెంట్స్ ఈ లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్‌ని మీరు ఎట్లా చేయాలి? చాలా చక్కగా ఉంచుకొని వాళ్ళని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తలవంపులు తేవడము, వాళ్ళు ఏడవడము, మిమ్మల్ని ఎందుకు కన్నామా అని ఏడ్చి ఆ పొజిషన్ తీసుకురాకండి. స్ట్రాంగ్‌గా ఉండండి. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు. సో, ఎవ్వరిని అలా వదిలేసి మీ బతుకు మీరు చూసుకొని నేను డిప్రెషన్‌లోంచి పైకెళ్ళిపోతున్నాననేసి ఇలాంటి కథలు ఏం చేయకండి. అర్థమైందా? టాక్ కొంచెం లెంథీగా ఉంది. కానీ మీ అందరికి గైడ్ చేయాలనే ఉద్దేశంతోటి ఎవ్రీ యాంగిల్ నుంచి నేను కవర్ చేసుకొని మాట్లాడుకుంటూ వచ్చాను. ఓకేనా? చక్కగా ఉండండి. ఇలాంటి పదాలకసలు మీ జీవితంలో చోటు ఉండకూడదు. ఇదే నేను కోరుకునేది. సరే మీకు ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను కాకపోయినా మన ఛానల్ వాళ్ళైనా ఆన్సర్ ఇస్తారు. ప్రతి ఒక్కరు. అంతే గదా! ఒకరికొకరం షేరింగ్ అండ్ కేరింగ్. సో, స్టే కనెక్టెడ్. చక్కగా జీవితాన్ని కూల్‌గా ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.